ఎలక్షన్స్ కి సంబంధించి డీజీపీ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. నార్మల్ పోలింగ్ స్టేషన్ ఆల్రెడీ చెప్పినా నేను. నార్మల్ పోలింగ్ స్టేషన్స్ 4920 ఉంటాయి. క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ 3228 ఆల్రెడీ చెప్పినా నేను. 136 కౌంటింగ్ సెంటర్స్ ఉన్నాయి. కౌంటింగ్ సెంటర్స్ స్ట్రాంగ్ రూమ్స్లలో వీటిని భద్రపరుస్తూ ఎలక్షన్ అయిన తర్వాత మొత్తం 52,43,000 మంది 43,023 మంది ఓటర్స్ ఉన్నారు. పూర్తి బందోబస్తు నిర్భయంగా నిశ్చింతగా ఓటింగ్ చేయడానికి చెప్పి వాళ్ళకి తగినటువంటి బందోబస్తు ఏర్పడుతున్నాము. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ మనకు మంచి. గుడ్ మార్నింగ్ అందరికి నమస్కారం. స్టార్ట్ చేస్తా అండి. రేపు తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా అర్బన్ లోకల్ బాడీస్ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. 7 మున్సిపల్ కార్పొరేషన్స్ అండ్ 116 మున్సిపాలిటీస్లలో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ తప్ప మిగతా అన్ని యూనిట్లలో పూర్తిగా కానీ పాక్షికంగా కానీ ఎలక్షన్లు జరగబోతున్నాయి. ఈ హైదరాబాద్ సిటీ తప్ప మిగతా అన్ని చోట్ల కూడా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఆల్రెడీ ఎన్ఫోర్స్మెంట్లో ఉంది. దీనికి సంబంధించి గత 15 రోజులుగా పోలీస్ శాఖ ఈ ఎలక్షన్స్ని శాంతియుతంగా నిర్వహించేందుకని చెప్పి సన్నాహం చేస్తూ ప్రిపరేటరీ వర్క్ చేసింది. ఈ లాస్ట్ ఎలక్షన్ డిక్లేర్ అయిన తర్వాత మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత 1183 వెపన్ లైసెన్స్ని డిపాజిట్లోకి తీసుకున్నారు పోలీస్ డిపార్ట్మెంటు. అట్లాగే 4,318 మందిని గుడ్ బిహేవియర్ కోసం అని చెప్పి బైండ్ ఓవర్ చేసినాము. వీళ్ళలో 2,952 మంది రౌడీస్ ఉన్నారు. తర్వాత ఎలక్షన్ టైంలో మా అడ్వర్స్ నోటీస్కి వచ్చినటువంటి వాళ్ళు ఇంకొంతమంది 1,800 మంది పైన ఉన్నారు. ప్లస్ వీళ్ళు కాకుండా మళ్ళీ ఎలక్షన్ రోజు కొంత ట్రబుల్ క్రియేట్ చేసే వాళ్ళు అని చెప్పి కొంత ఇంతకుముందు మన అనుభవం ప్రకారం ఉన్న వాళ్ళు 4,081 మందిని బైండ్ ఓవర్ చేసినాము. సో ఈ విధంగా బ్యాడ్ క్యారెక్టర్స్ని, ట్రబుల్ మాంగర్స్ని ఇట్లా పోలీస్ డిపార్ట్మెంటు బైండ్ ఓవర్ చేసింది. అట్లాగే లాస్ట్ 15 డేస్లో 398 398 ఎన్పిడబ్ల్యూస్ను కూడా నాన్ బెయిలబుల్ వారెంట్స్ను కూడా ఎగ్జిక్యూట్ చేసినాం. అట్లానే తెలంగాణకు 4 స్టేట్స్తోని బార్డర్స్ ఉన్నాయి. ఏపీ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక. ఈ 4 స్టేట్స్తో బార్డర్స్ ఉన్న రూట్స్లలో బార్డర్ చెక్ పోస్టులు కూడా ఎస్టాబ్లిష్మెంట్ చేసినాము. మొత్తం విత్ ఇన్ ద స్టేట్లో మేము చెప్పినటువంటి బార్డర్ ఏరియాస్లోనే కాకుండా విత్ ఇన్ ద స్టేట్లో కూడా 55 చెక్ పోస్టులు పనిచేస్తున్నాయి. అందులో ప్లస్ ఇవి కాకుండా 181 ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా నిరంతరం పనిచేస్తున్నాయి లాస్ట్ 15 డేస్ నుంచి. అంతేకాకుండా స్పెషల్
సర్వేలెన్స్ టీమ్స్ కూడా 167 167 స్పెషల్ సర్వేలెన్స్ టీమ్స్ కూడా పనిచేస్తున్నాయి. ఈ ఎలక్షన్ టైంలో ఉద్యోగ బాధ్యత చక్కగా నిర్వహించేందుకని చెప్పి, రూల్ బౌండ్ నిర్వహించేందుకని చెప్పి ఎస్హెచ్ఓస్కు, సర్కిల్ లెవెల్ ఆఫీసర్స్కు ట్రైనింగ్ కూడా ఇచ్చినాం. మొత్తం లాస్ట్ 15 డేస్లో 3 కోట్ల పైన సీజర్స్ ఉన్నాయి. అందులో 1,30,00,000 వరకు క్యాష్ సీజర్స్, 1,21,00,000 వరకు లిక్కర్ సీజర్స్, మద్యం స్వాధీనం చేసుకున్నాయి. అట్లాగే 15.7 lakhs వర్త్ ఆఫ్ డ్రగ్స్ కూడా సీజ్ చేయడం జరిగింది ఈ 15 days టైంలో. సో టోటల్ 142 మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వైలేషన్ కేసులు కూడా బుక్ చేసినాం. మొత్తం 8,203 పోలింగ్ స్టేషన్స్ ఉంటే వాటిని హైపర్ సెన్సిటివ్ కింద 1,302 పోలింగ్ స్టేషన్స్, 1,926 సెన్సిటివ్ పోలీస్ స్టేషన్స్గా, అట్లాగే మిగతా వాటిని 4,975 మిగిలిన 4,975ను పోలీస్ స్టేషన్స్గా కేటగరైజ్ చేసినాం. తగ్గట్టుగా హైపర్ సెన్సిటివ్ పోలింగ్ చేయాలి. దాని ప్రకారం నిర్ణయం తీసుకొని ఆ విధంగా బందోబస్తు ఏర్పాటు చేస్తాం. ప్లస్ మనకున్న ఫోర్సే కాకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంటు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, లీగల్ మెట్రాలజీ ఇక్కడ నుంచి కూడా మేము అవుట్ సైడ్ డిపార్ట్మెంట్స్ నుంచి కూడా ఫోర్స్ను రిక్వెస్ట్ చేస్తాము. వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఆ డిపార్ట్మెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాయి. ఇవే కాకుండా మా విత్ ఇన్ ద పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి తెలంగాణ స్పెషల్ పోలీస్ కానీ, సిఐడి కానీ, ఏసీబీ కానీ ఇట్లాంటి వాళ్ళ డిపార్ట్మెంట్స్ నుంచి కూడా ఫోర్స్ను రిక్వెజిషన్ చేసి రిప్లై చేస్తున్నాం. మొత్తం ఈ కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్ కలుపుకొని 2,996 వార్డ్స్ ఉన్నాయి. అందులో 8,203 పోలింగ్ స్టేషన్స్ ఉండేటివి. అయితే 14 చోట్ల యునానిమస్ అయింది కాబట్టి అవి చేస్తే 8,189 పోలింగ్ స్టేషన్స్ లో ఎలక్షన్స్ నిర్వహించబోతున్నారు. వాటిలో నార్మల్ పోలింగ్ స్టేషన్ ఆల్రెడీ చెప్పినా నేను. నార్మల్ పోలింగ్ స్టేషన్స్ 4,960 ఉంటే, క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ 3,228 హైపర్ సెన్సిటివ్ ఆల్రెడీ చెప్పినా నేను. 136 కౌంటింగ్ సెంటర్స్ ఉన్నాయి. కౌంటింగ్ సెంటర్స్ 137 స్ట్రాంగ్ రూమ్స్లలో వీటిని భద్రపరుస్తారు ఎలక్షన్ అయిన తర్వాత. మొత్తం 52,43,000 మంది 43,023 మంది ఓటర్స్ ఉన్నారు. సో పూర్తి బందోబస్తు నిర్భయంగా, నిశ్చింతగా పోలింగ్ చేయడానికి చెప్పి వాళ్ళకి తగినటువంటి బందోబస్తు ఏర్పడుతున్నాము. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ మనకు మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది మొన్న నిర్వహించినటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో. సో ఏంటంటే దీనికి మెయిన్ తేడా ఏంటంటే అది నాన్ పార్టీ బేసిస్ మీద జరిగిన ఎలక్షన్స్. అవి ఇప్పుడు జరుగుతున్నది పార్టీ బేసిస్ మీద కాబట్టి తేడా తప్పకుండా ఉంది. అప్పటికి కూడా బందోబస్తు విషయంలో ఏమాత్రం కూడా తగ్గకుండా పూర్తి బందోబస్తు ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఏ రకంగా అయితే పీస్ఫుల్ గా శాంతియుతంగా పూర్తి చేసినామో అదే రకంగా ఈ ఎలక్షన్స్ కూడా లోకల్ బాడీ, అర్బన్ లోకల్ బాడీ ఎలక్షన్ కూడా అటు పూర్తి చేస్తామని అనుకుంటున్నాం. అట్లాగే హైపర్ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ దగ్గర పోలింగ్ బూత్ లోపలనే కాకుండా పోలింగ్ బూత్ బయట కూడా వెబ్ కాస్టింగ్, వెబ్ కాస్టింగ్ 100% వెబ్ కాస్టింగ్ ఉండాలని నిర్ణయం తీసుకున్న స్టేట్ ఎలక్షన్ కమిషనర్ వారు. దాంతో ఇంకొంత మనకు ప్రాపర్గా మొత్తం ఎంటర్ ఏరియాని కవర్ చేసేందుకని చెప్పి, దానిపైన పర్యవేక్షణ చేసేందుకని చెప్పి మన సౌలభ్యం ఉంటుంది. ఫైనల్గా ఎలక్షన్ ఎవరైతే ఎలక్షన్లో ఓటింగ్ చేసే వాళ్ళు
ప్రజలు ఓటర్లు నిశ్చింతగా అనుమానం లేకుండా వెళ్ళి వాళ్ళు ఓటింగ్ చేసుకుంటారని చెప్పి నమ్ముతున్నాను. వాళ్ళకి పిలుపునిస్తాను. థ్యాంక్ యూ. ఈ మక్కల్లో ఒక బీజేపీ క్యాండిడేట్ సూసైడ్ చేస్తారు. అందులో మంత్రి పై ఆరోపణలు వస్తున్నాయి. దానికి భార్య పెట్టుకున్నారని ఆరోపణ వినబడుతుంది. ఆందోళన చేస్తుంది. ఐ థింక్ మార్నింగ్ 4 to 4:30 అయినట్టుంది అయితే. ఇందులో ఎర్కలి చేసుకున్నాడు బీజేపీ క్యాండిడేట్ ఆయన, మక్తల్ నుంచి మక్తల్ సంబంధించిన ఆయన. కారణాలు మనకి ఇంతవరకు ఆయన నాకు తెలిసినంత వరకు అయితే సూసైడ్ నోట్ కూడా ఏం రాయలేదు. ఇక మీరు ఏదైతే అంటున్నారో మాకు అట్లా ఏం లేదు. ఎవరి పైన ఇచ్చినా కానీ భార్య కానీ కూతురు కానీ కొడుకు కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎట్లా ఎఫ్ఐఆర్ ఇస్తే ఆ రకంగా బుక్ చేస్తాం మేము. దానికి మాకు మేము పని కట్టుకొని పోలీసులు ఈ రకంగా డిక్టేట్ చేయడం అది ఉండదు. వాళ్ళు ఏ రకంగా ఆ రకంగా బుక్ చేస్తాం మేము. థ్యాంక్ యూ. ఇంకా సార్ కొంచెం చేతి లేపి మాట్లాడితే ఫోరెన్సిక్ సైన్స్ లెబొరేటరీ సంబంధించిన అగ్ని ప్రమాదాల పైన ఆల్రెడీ డైరెక్టర్ టీజీఎఫ్ సవివరం ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చినారు. ఒకటి సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లెబొరేటరీ నుంచి నిన్న ఒక ఎక్స్పర్ట్ వచ్చినారు. అట్లాగే నాగ్పూర్లో ఉన్నటువంటి సేఫ్టీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైర్ సేఫ్టీ అండ్ అది ఒకటి ఉంది, టాప్ ఇన్స్టిట్యూట్ అది భారతదేశంలోనే. అక్కడి నుంచి కూడా నిష్ణాతులు వచ్చినారు, ఎక్స్పర్ట్స్ వచ్చినారు. వీళ్ళు సిఎఫ్ఎస్ఎల్ వాళ్ళు కలిసి దాన్ని ఆ సోర్స్ ఆఫ్ ఫైర్ ఏంటిది, ఎందుకు వచ్చింది ఎంక్వైరీ చేస్తున్నారు. సో కొన్ని రోజుల్లో మనకు పూర్తి వివరం బయటకు గురించి. సార్ రవికుమార్, నమస్తే తెలంగాణ. ఫోరెన్సిక్ సైన్స్ నుంచి మేజర్గా సర్వర్ రూమ్ కాలిపోయిందని కంప్లైంట్లో ఇచ్చారు. సో డేటా ఉన్నట్లా, లేదంటే వేరే ఏమైనా సోర్స్ ఉందా, క్లౌడ్లో ఎట్లా సేవ్ చేశారా? ఆ ఫెసిలిటీస్ ఉన్నాయండి. ఆ ఫెసిలిటీస్ ఉన్నాయి. మీరు భయపడవసరం లేదు, బాధపడవసరం లేదు. చాలా మంది ఏంటంటే అన్ఫార్చునేట్లీ తెలిసి తెలవక స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. ఏది అందులో ఏదో పాత కేసు, చాలా కీలకమైనటువంటి కేసు సంబంధించినటువంటి అవన్నీ పోయినాయని చెప్పి టోటల్లీ ఫాల్స్. అది అట్లాంటిది ఏం పోలేదు. మొత్తం ఏదైతే ఆ పర్టికులర్ కేసు 2015 అయినటువంటి కేసు సంబంధించినటువంటి కేసు మెటీరియల్ ఉందో అది 2021 కల్లా మొత్తం ఎంటైర్ మెటీరియల్ కోర్టు పంపించినాము. ఎఫ్ఎస్ఎల్లో ఆ కేసు సంబంధించినటువంటి మెటీరియల్ ఏం లేదు. అది తప్పుగా పనిగట్టుకొని పోలీసులను బద్నాం చేయటమో, లేకపోతే ఒక మిస్రిప్రజెంటేషన్ చేయటమో, ప్రజలను చేసే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది. అది పూర్తిగా తప్పు. మా దగ్గర ఆ కేసు సంబంధించినటువంటి 2015 జరిగినటువంటి ఆ కేసు సంబంధించినటువంటి మెటీరియల్ మా దగ్గర ఏది లేదు. ఎంటైర్ మెటీరియల్ షిఫ్టెడ్ టు కోర్ట్. అది ఛార్జ్ షీట్ అయిపోయిన ఆ కేసులు. కాబట్టి అది ఆ రకంగా ఒక అనుమానం కలిగించేట్టు మాట్లాడటం తప్పు. సార్ దీంట్లో బ్రీఫ్డ్ మీ అని చెప్పి ఇప్పుడున్న ప్రెసెంట్ ముఖ్యమంత్రి సంబంధించిన ఒక ఆడియో ఫైల్స్ ఉంటాయి. ఆ ఫైల్స్ ఉన్నాయా, లేకుంటే కోర్టుకి ఇచ్చేసారు? అన్ని కూడా కొట్టుకుపోయినాయండి. ఆ కేసు సంబంధించిన ఒక్క 1% మా దగ్గర ఎఫ్ఎస్ఎల్లో లేదు. అంత కోర్టు కస్టడీలో ఉన్నాయి, కోర్టు కస్టడీలో అధీనంలో ఉన్నాయి. కాబట్టి దాని గురించి అనుమానం అక్కర్లేదు. అది ఏం అక్కర్లేదు. ఎన్ని కేసులకు సంబంధించి డ్యామేజ్ జరుగుతుంది? సర్వర్ మొత్తం మీ దగ్గర బ్యాకప్ పాలసీ ఏమైనా ఉందా, బ్యాకప్ ఎక్కడైనా ఉందా, లేకుంటే సర్వర్ని రిట్రీవ్ చేస్తున్నారా? సర్వర్ నుంచి రిట్రీవ్ చేసే ప్రయత్నం చేస్తున్నామండి. దానికోసం కదా మన ఎక్స్పర్ట్లను పిలుచుకుంటున్నాం. నాట్ ఓన్లీ ఇక్కడే కాదు, మన దగ్గర ఉన్న వాళ్ళే కాదు, బయట నుంచి ఎక్స్పర్ట్స్ తీసుకొని ఆ ప్రయత్నం చేస్తున్నాం. డీజీ గారు, ఇంద్రారెడ్డి పీరియడ్ లో అతిపెద్ద ఒక పేలుడు జరిగింది, ఇది ఎఫ్ఎస్ఎల్. ఆ అనుభవం నుంచి మనం తీరుకోలేదా? ఎందుకంటే పెద్ద దేశంలో ప్రతిష్టాకరమైన ఎఫ్ఎస్ఎల్ లో ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతాయని ఆలోచన చేసి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే బాగుంటుంది. సర్వత్రా వినిపిస్తుంది. అక్కడ ఎక్కడ లోపం అది లోపం ఎక్కడో తెలుసుకుంటున్నామండి. ఆల్రెడీ అప్పుడు అయిన తర్వాత చాలా కేసుకున్నారు, చాలా మార్పులు తీసుకొచ్చారు. అందులో ఇప్పుడు ఎందుకు జరిగిందన్నది చూస్తున్నాము. అన్ని ఏర్పాట్లు, సురక్ష సంబంధించినటువంటి ఏర్పాట్లు ఉన్నప్పటికీ కూడా ఈ ప్రమాదం ఎందుకు జరిగిందో సార్, బిల్డింగ్ అనేది 1978 లో కన్స్ట్రక్షన్ అయింది. డ్యామేజ్ తర్వాత దాన్ని మన షిఫ్ట్ చేసే అవకాశం ఉందా? దానికన్నా ప్రత్యేక ఆల్రెడీ పక్కన ప్రత్యేక భవనం కట్టినామంటారు. పక్కన అనుకోని కొత్త భవనం కట్టినాం. దాంట్లో అవకాశం ఉంది. ఇందులో ప్రమాదం జరిగింది. అయితే ఇప్పటికీ
అక్కడ షిఫ్ట్ చేసి కొత్త ఏరియా అదైతే లేదు. ఇప్పుడు కొత్త భవనాన్ని సాధ్యమంత తీసుకుంటాం. సార్ ఈ ట్యాపింగ్ కేసు ప్రవీణ్ బేబీ డైరెక్ట్లీ నియమించుకోలేకపోతే కారణం ఏంటి? చాలా సంవత్సరాలుగా ఇన్ఛార్జ్ పాలనలో కొనసాగుతుంది. పోలీస్ స్థాయి డైరెక్టర్ ఇప్పుడు ఉన్న ఆఫీసర్ కూడా లాస్ట్ మోర్ దెన్ ఆల్మోస్ట్ 2 years 1.5 years కాబట్టి పోలీస్ కేసు ఫైల్స్ దక్కమయ్యాయా, సంబంధించిన నివేదిక రెడీ అయి ఉందా, వాటిని రీట్రై చేసే అవకాశం ఉంటుంది. సంబంధించినటువంటి కేసు సంబంధించినటువంటి ఫైల్స్ అన్ని కూడా రిపోర్ట్స్ అన్ని